వైసీపీ పార్టీలో బూతుల పంచభూతాలతో పాటు జగన్ బావ కళల్లో ఆనందం కోసం రెచ్చిపోయిన సినీ సెలబ్రిటీల్లో డైరెక్టర్ ఆర్జీవీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బాబు, పవన్ మెగా ఫ్యామిలీస్ పై సిల్లీ సినిమాలు తీసి గ్రేట్ డైరెక్టర్ నుంచి యూట్యూబ్ ట్రోలింగ్ సినిమాలు తీసే లెవెల్ కి పడిపోయాడు ఆర్జీవీ. లక్ష్మీస్ ఎన్టీఆర్, కమరాజ్యంలో కడపరెడ్లు సినిమాల్లో చంద్రబాబుని విలన్ లాగా చూపించి వ్యూహం సినిమాలో మరింత దిగజారి వారిని కించపరిచేలా కామెడీ చేసి పెద్ద పొలిటికల్ క్రిటిక్ లాగా స్టైల్ దబ్బాడు. దానికంతా ఏపీలో ఇంకా టీడీపీ జనసేన గెలవకుండా ఎప్పటికీ జగన్ రాజ్యమే ఉంటుందనే ఎరినమ్మకమే మెయిన్ రీజన్. కానీ పవన్ రియల్ వ్యూహం ముందు తన రియల్ వ్యూహం బెడసకొట్టి జగన్ బాబు బతుకు అసెంబ్లీ అరుగు మీదకి రావడంతో ఇక పొలిటికల్ సెటైర్ సినిమాల జోలికి వెళ్ళనని ఇలా సైలెంట్ గా సైడ్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ లేదా ఇటు చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ ని తీసుకొని చేసింది. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఒక ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను, ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళను.